హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. ఇవాళ తారీఖు ఆగస్టు 6. మరి ఆగస్టు 6కి సంబంధించి 5వ తారీఖు అర్ధరాత్రి కానీ 6వ తారీఖు తెల్లవారుజామున కానీ లేదా 6వ తారీఖు వచ్చిన నోటీసులు నోటిఫికేషన్లు అలానే దగ్గరలో లాస్ట్ డేట్ పడుతూ ఉన్న నోటిఫికేషన్లు అప్లికేషన్లు వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక నోటీస్ వచ్చింది. నోటిఫికేషన్ కాదు, నోటీస్ వచ్చింది. అంటే నోటిఫికేషన్ తొందరలో రానుంది అని. వేకెన్సీలు 1376. ఇది నోటిఫికేషన్ వచ్చే టైంకి మరింతగా పెరిగే అవకాశం ఉండవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉంది. అండ్ అగైన్ ఆర్ఆర్బికి సంబంధించింది కాబట్టి కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అన్నిట్లో ఇస్తున్నారు. సో అందుకని 30 కాస్త 33కి వెళ్ళిపోయింది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము ఎలాగో మళ్ళీ ఒకసారి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఇంజనరల్ గా వేరే కేటగిరీ వాళ్ళు కూడా ఒకసార్ నోటిఫికేషన్ చదవండి. ఏజ్ రిలాక్సేషన్ పరంగా మీరు ఫిట్ అవుతారో లేదో చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఆబ్వియస్ గా పోస్ట్ని బట్టి మళ్ళీ అది కూడా మారిపోతుంది. సో అందుకే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తాము, పూర్తిగా చదివి తెలుసుకుని అప్పుడే అప్లై చేయండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17th ఆగస్ట్. మనం ఇంకా 6 ఆగస్టులోనే ఉన్నాం. అంటే ఈ అప్లికేషన్ స్టార్ట్ అవడానికి ఇంకా 11 రోజులు టైం ఉంది. సో మోస్ట్ పాసిబుల్లీ దీని యొక్క నోటిఫికేషన్ 16 ఆగస్టున కానీ 17 ఆగస్టున కానీ వస్తుంది. వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం. దీని అప్లికేషన్ లాస్ట్ డేట్ 16 సెప్టెంబర్. సో చాలా టైం ఉంది. ఏది ఏమైనా ఈ లింక్ వెళ్ళి అప్లై చేయొచ్చు. తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 3317 వేకెన్సీలు ఉన్నాయి. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అలానే 10th క్లాస్ పాస్ అయిందో చాలు. అఫ్ కోర్స్ మళ్ళీ దాంట్లో కూడా ఐటీఐ ఇవన్నీ ఉంటాయి. సో మీ పోస్ట్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఏవైతే మీరు ఫిట్ అవుతున్నారో చూసుకోండి. అందుకే నోటిఫికేషన్ చదవమని చెప్పేది. సో అప్లికేషన్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడం. 4th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. ఒకవేళ దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ లింక్. తర్వాత సదర్న్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్ పోస్టులు కూడా ఉన్నాయి. 2438. సేమ్ ఏజ్ లిమిట్ 15 to 24. 10th క్లాస్ పాస్ అయితే చాలు. అగైన్ పోస్టులను బట్టి అదంతా మారుతుంది. 12th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. దిస్ ఇస్ ద లింక్ టు అప్లై ఫర్ దాట్. అలానే సెంట్రల్ రైల్వే అప్రెంటిసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే బేసిక్ గా 3 రైల్వే జోన్స్ కి సంబంధించిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో మరొక్కసారి మీకోసం నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 3000కి పైగా వేకెన్సీలు. ఇది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 4 సెప్టెంబర్. ఇంకా ఆల్మోస్ట్ ఒక నెల రోజులు టైం ఉంది మనకి. సో దీన్ని మీరు పక్కన పెట్టండి. బట్ ఇది మటుకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బికాస్ క్లోజింగ్ డేట్ దగ్గరలోనే ఉంది. ఇంకా 6 రోజుల మటుకే మనకి మిగిలింది సదర్న్ రైల్వేకి సంబంధించి. అలానే సెంట్రల్ రైల్వేకి సంబంధించి కూడా ఇంకొక 10 రోజులు లోపలే ఉంది. సో సదర్న్ రైల్వే సెంట్రల్ రైల్వే అని ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ముందు దాన్ని టార్గెట్ చేయండి. ఫైన్. సో సదర్న్ రైల్వే మనం ఆల్రెడీ చూసాం 2438 వేకెన్సీస్. అలానే సెంట్రల్ రైల్వే 2424 వేకెన్సీస్. సో ఏజ్ లిమిట్ రెండింటికి సేమే, 15-24. ఇన్ఫాక్ట్ మూడింటికి సేమే. 10th పాస్ ఐటీఎన్ బేసిస్ అగైన్ పోస్టులను బట్టి మారుతుంది. సో ఈ లింక్స్ లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. సెంట్రల్ రైల్వేకి అయితే ఈ లింకు, సదర్న్ రైల్వేకి అయితే ఈ లింక్. తర్వాత ఐబీపీఎస్ కి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి 4455 వేకెన్సీలు. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అండ్ 21st ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఇంకా 15 రోజులు ఉంది. బట్ ఈవెన్ దెన్ ఆలస్యం చేయకుండా వెంటనే నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదివి అప్లై చేసేయండి ఈ లింక్ లోకి వెళ్ళి. తర్వాత అదే ఐబీపీఎస్ కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది విత్ 896 వేకెన్సీలు. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే స్పెషలిస్ట్ ఆఫీసర్ 20 to 30 ఇయర్సే, పిఓ కూడా 20 to 30 ఇయర్సే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అన్నారు, ఇక్కడ బ్యాచిలర్స్ అలాంగ్ విత్ మాస్టర్ డిగ్రీ అంటున్నారు. సో మోస్ట్ పాసిబుల్లీ కొంతమంది మీలో పిఓకి ఎస్ఓకి రెండింటికి కూడా ఎలిజిబుల్ అయి ఉండొచ్చు. సో కన్సిడర్ దాట్ అండ్ బేస్డ్ ఆన్ విచ్ యూ కెన్ అప్లై. అండ్ దీనికి కూడా లాస్ట్ డేట్ 21st ఆగస్టే. సో పిఓఎస్ఓ రెండింటికి కూడా ఏజ్ లిమిట్ సేమే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. అండ్ లాస్ట్ డేట్ కూడా సేమ్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండింటి యొక్క నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అప్లై చేయండి. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ ఉంది. 312 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. హిందీకి రిలేటెడ్ గా కాబట్టి హిందీ భాషకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అఫ్ కోర్స్ మళ్ళీ దాంట్లో కూడా ఏమన్నా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ 25th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డే టు అప్లై. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హిందీకి సంబంధించి మాస్టర్ డిగ్రీ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ అంశం గురించి చెప్పండి, షేర్ చేయండి. తర్వాత ఈసీఐఎల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ పరంగా చూసుకుంటే 115 వేకెన్సీలు. 33 ఇస్ ద మాక్సిమం ఏజ్. అంటే మినిమం ఆబ్వియస్లీ ఇంకా తక్కువ ఉంటుంది. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి పోస్టులను బట్టి బీటెక్ అలానే ఐటీఐ చేసి ఉండాలన్నారు.
ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు. అగైన్ పోస్టులను బట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా ఉంటుంది. అందుకే ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదవండి. అండ్ లాస్ట్ డేట్ 8 ఆగస్ట్. ఇవాళ మనం ఆల్రెడీ 6 ఆగస్టులో ఉన్నాము. సో మీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అప్లై చేయి. ఎలా చేయాలి అంటే ఈ లింక్లోకి వెళ్ళి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ జాబ్కి అప్లై చేసినా సరే ముందు ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదవండి. బికాస్ సమ్ టైమ్స్ మీరు ఏజ్ పరంగా ఎలిజిబుల్ అయి ఉండకపోవచ్చు, సమ్ టైమ్స్ ఏజ్ పరంగా ఎలిజిబుల్గా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా ఎలిజిబుల్ అయి ఉండకపోవచ్చు. సో దేర్ విల్ బి సో మెనీ కాంప్లెక్సిటీస్. అందుకని ఒకసారి చదవండి. ఇఫ్ ఎవ్రీథింగ్ లుక్స్ క్లీన్ అండ్ గ్రీన్ దెన్ యూ కెన్ గో అహెడ్. అలానే మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అలానే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ సొల్యూషన్ ఇస్ కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. ఇట్స్ ఓన్లీ ద నేమ్ విచ్ ఇస్ చేంజ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒకవేళ మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో డూ దట్ యాజ్ వెల్. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. సో టెలిగ్రామ్ లో ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మీతో షేర్ చేస్తాము. భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ కూడా అక్కడ వస్తుంది. అలానే రీల్స్ రూపంలో వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇన్స్టాగ్రామ్ లో. అలానే యూట్యూబ్ లో ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్ అని, దస్కా దమ్ అని, భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ అని, డైలీ జాబ్ అలర్ట్స్ అని, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీకోసం తీసుకువస్తూ ఉన్నాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ యెట్. అలానే వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా పర్లేదు, బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ రికార్డెడ్ వీడియోనే కాదు, ఈవెన్ లైవ్ వీడియో ఉన్నా సరే మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అండ్ మేక్ షూర్, బికాస్ భారత్ ఆగస్ట్ 6 నుంచి ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 o'clock లైవ్ లో వస్తుంది. సో అందుకని మిస్ అవ్వద్దు. సో ఏది ఏమైనా సరే మీ అందరికీ కూడా ఒకవేళ కాంపిట్మెంట్స్ కి సంబంధించిన డౌట్స్ ఉంటే యూ స్టిల్ హ్యావ్ వన్ మోర్ వే విచ్ ఇస్ కాలింగ్ at 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేసి కాంపీట్ మైండ్స్ అడ్మినిస్ట్రేషన్తో మీరు మాట్లాడి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుని మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేసుకోవచ్చు. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నేను మీ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం, టాటా, బాయ్ బాయ్.